సంగప్ప గారు రాజిరెడ్డి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఏఎంఈ కావచ్చు, ఈఎంపీఎస్, ఎన్ఈబిపి, పిఎంఈడి ఇవన్నీ కూడా వీటి పాలసీస్ మారాలి. ఏదైతే సబ్సిడీలు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారో అది ఆర్టీసీకి ఇవ్వండి ఆ సబ్సిడీలు కూడా అని చెప్తున్నారు. ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. రాజిరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక విషయం చెప్తాను నేను. ఎన్ఈబిపి నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇందులో ఒక క్లాస్ చదివి వినిపిస్తాను. ఫైనాన్షియల్ అసిస్టెన్స్, చాలా పాయింట్స్లో ఒకటే పాయింట్ చదువుతాను నేను. ది ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్. సో ఆర్టీసీ కొనాలంటే ఆర్టీసీ కొంటే దానికి సబ్సిడీ ఇవ్వకపోవడం అంటే లేదండి. ఆర్టీసీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ దగ్గర ఆర్టీసీ ఒక బస్సు కొనడానికి ఒక డబ్బులు లేవు, ఒక ఉద్యోగస్తుని కొత్తగా నియమించడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. దీన్ని ఏదో రకంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ మీద వేసేసి మేము అన్ని డిపోలన్నీ కూడా ఎవరికో ప్రైవేట్ వాళ్ళు లీజ్ ఇవ్వడము, ఇండైరెక్ట్గా 99 years లీజ్ ఇచ్చేసి అమ్ముకోవడం చేయాలని గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం అదే చేస్తుంది. 100% రాజిరెడ్డి గారు చెప్పింది. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది అనేది వాస్తవం. అది ఇంతకుముందు యూనియన్ రద్దు చేసింది, ఇంతకుముందు ఉద్యోగాలు తీసుకోలేదు, తర్వాత ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకున్నారు, ఆర్మూర్లో ఒకరికి ఇచ్చుకున్నారు, వరంగల్లో ఒకరికి ఇచ్చుకున్నారు. ఆర్టీసీ ల్యాండ్స్ అన్నిటి కూడా వాటన్నిటి మీద ఉద్యమాలు జరిగినాయి. ఆర్టీసీ సమ్మె టైంలో బండి సంజయ్ గారు కరీంనగర్లో వీళ్ళకి మద్దతుగా కార్మికులకు మద్దతుగా ధర్నా చేస్తే ఆయన కూడా అరెస్ట్ చేసినారు. సేమ్ అదే విషయాన్ని అదే పంథాన్ని ఈ గవర్నమెంట్ కూడా కొనసాగిస్తుంది. ఈరోజు ఒక సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి తెచ్చినటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్లో ఉన్న ఒక్క లూప్ పాయింట్ వల్ల డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ కొనాలి అనే ఒక వర్డ్ లేదన్నటువంటి ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఈరోజు దీని మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరించేటువంటి కుట్రని స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. 100% ప్రపంచం అంతా కూడా ఈరోజు పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పోవాలనేది అదొక డిమాండ్ ఉంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ 100% సపోర్ట్ చేస్తుంది. సరే ఆర్టీసీ దాకా ఎందుకు పోతున్నారు? మనం ఒక ఎలక్ట్రిక్ బైక్ కొంటే దానికి 10 నుంచి 15,000 రూపాయలు, చిన్న బైక్ అని చెప్పి చిన్న స్కూటర్కి 10 నుంచి 15,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. మనం మా మిసెస్ ఒక స్కూటర్ కొంటే ఆమె కూడా 15,000 రూపాయలు ఎంతో సబ్సిడీ వచ్చింది. మీరు కొంటే మీకు కూడా వస్తుంది. ఆర్టీసీ కొనకూడదని లేదు చెప్తున్నా. ఒక క్లాస్ చదివిన నేను, ఏ స్టేట్లో ఉన్నాయో ఆ స్టేట్ అండర్టేకింగ్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్ కొనుక్కోవచ్చు. మొదటి. రెండోది మేడం, ఒకటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఎలక్షన్ టైంలో ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఈ పార్టీ ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ, మేము ఫ్రీ ఇస్తాం, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం మహిళలకు అని చెప్పినారు. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామన్నారు. ఓకే, మహిళలందరూ కూడా వాళ్ళ గంపగుత్త ఓటేసినారు, పక్కన ఇస్తున్నారట, మనకు కూడా ఇస్తారట అనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు వచ్చిన తర్వాత ప్రైవేట్ బస్సులకే మామూలుగా ఏది మన ఆర్టీసీలో ఉన్నటువంటి పల్లె వెలుగు లాంటి బస్సులకు కూడా ఎక్స్ప్రెస్ అని బోర్డు పెట్టి అవి కూడా అందకుండా చేసినారు. ఆడంతా మహిళలందరూ ఆడ స్టాప్లో నిలబడతారు, వీళ్ళకు బస్సు ఆగకుండా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇది ఎక్స్ప్రెస్ అమ్మా లేకపోతే డిలక్స్ అని చెప్తారు. మామూలు ఆర్డినరీ బస్సే అది, ఆర్డినరీ బస్సుని డిలక్స్ బోర్డు పెట్టేసి దాన్ని మహిళలకు అందకుండా చేసి ఏదో వెళ్ళిపోతుంటాయి. సరే బయటికి మాత్రం ఇప్పటికి కూడా మేము అమలు చేస్తున్నాం అని చెప్తారు ఒకటి. రెండోది, ప్రతి నెల నాకు తెలిసి 345 కోట్లేమో డ్యూ ఉంది, భారం పడుతుంది ఆర్టీసీ మీద. గవర్నమెంట్ ఇవ్వాలా, 5 నెలల నుంచి ఒక పైసా ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాల్సినే ఇవ్వరు, ఆర్టీసీని ఆదుకోవడానికి ఏం చేయాలో చేయరు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీని రిక్రూట్ చేయలేదు. చెప్పానండి, ఇంకా నాయకులు ఎవరన్నా ఒక్క బస్సు కూడా కొనలేదు. దానికి కేంద్ర ప్రభుత్వం మీద ఎలక్ట్రిక్ బస్సులు ఎంకరేజ్ చేయమన్నదని చెప్పి అదొక పాయింట్ పట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా ఆర్టీసీ డిపోలన్నీ లీజ్కి ఇచ్చేసి బస్సులని తొలగించేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కుట్ర చేస్తున్నారు. ఇది తప్పు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సార్ అన్నట్టు మీరు స్టేట్ గవర్నమెంట్, మేము స్టేట్ ఆర్టీసీ యూనిట్ కాదు, ఆర్టీసీ దగ్గర డబ్బులు కొనడానికి, ఆర్టీసీ కొనుక్కోవచ్చు, ఆర్టీసీ దగ్గర డబ్బులు కొనడానికి స్టేట్ గవర్నమెంట్ కొనాలి, లేదా స్టేట్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇవ్వాలా. అది చేయరు. అది చేయకుండా కావాలని కేంద్ర ప్రభుత్వం కొత్త మీద వేయడం తప్ప వేరే ఏం లేదు. వీళ్ళకి ఈ ఆర్టీసీని కాపాడే పరిస్థితి వీళ్ళకి లేదు. ఎందుకంటే ప్రతి నెల 345 నుంచి 350 కోట్ల పైన వీళ్ళు కేవలం ఫ్రీ బస్ పేరు మీద, ఫ్రీ బస్ స్కీమ్ కింద వాళ్ళకి చెల్లించాల్సింది. అవి డబ్బులు లేవు కాబట్టి రాష్ట్ర ప్రజల యొక్క దృష్టి మరల్చడమే వీళ్ళు ఉద్దేశంగా పెట్టుకున్నారని నేను చెప్పింది.